ఈరోజు పొద్దునే వచ్చేసాం. సో ఈరోజు అనస విత్తనాలు పెట్టేద్దాం. నైట్ అంతా ఫుల్గా వర్షం పడింది. సో విత్తనాలు పెట్టేస్తే బాగా మొలిచిపోతాయని ఇంకా లేటర్ రూమ్ లాగేస్తాం. ఇంకా అన్ని ఫాస్ట్గా రెడీ చేస్తున్నాం. సో అలాగే నిన్న కూలోళ్ళకు పిలిచేసాం. సో మొత్తం అంతా విత్తనాలు రెడీ చేద్దామని. అందుకే ఇంకా పొద్దునే వచ్చేసాను. వాళ్ళు రాగానే మొత్తం అంతా సగం రెడీ చేసేద్దాం. మళ్ళీ నాటుకుంటుంటే మళ్ళీ మేము ఒక రెడీ చేద్దామని వచ్చేసాము. నేను నాన్న తమ్ముడు. సో పొద్దునే ఇంకా టాటర్ కూడా వేసుకొని వచ్చేసాము. ఇంకేమైనా యూజ్ ఉంటుందేమో ఇక్కడ. సో వారిలో మధ్య కూడా ఫల్టర్ కొట్టేసాం గెనాలంతా గడ్డి ఉంటే. సో అలాగే ఇంకా మొత్తం అంతా లాగేసేసి ఇంకా సగం ముక్కలు భాగం లాగేసాము. ఇంకా పెడుతున్నారు విత్తనాలు మొత్తం అంతా. విత్తనాలు పెట్టే వాళ్ళతో చాలా మాట్లాడేసాను. మొత్తం అంతా క్లారిటీగా చెప్పాను. మొత్తం వీడియోలో అంతా లాస్ట్ వరకు చూడండి. సో వాళ్ళతో ప్రతి ఒక్క విషయం షేర్ చేశాను. ప్రతి ఒక్క విషయం చెప్పించుకున్నాను. సో అందరితో లాస్ట్ వరకు చూడండి విత్తనాలు ఎలా పెడుతున్నారు అని. చాలా లావులు పడుతుందా? అదే చాలా లావులకి అయితే మళ్ళీ మొలుతావు విత్తనాలు. సరదమ్మవా అట్లే పోయి అనుకోనాటండి చెప్పినాడు కదప్ప. అనుకోనాటండి ఏంటి బొక్క కానీ ఇట్లా అనుకోనట్టుకుంటే ఎండాకాలం కదా. అదే ఎండాకాలం కదా మళ్ళీ మొలుస్తావు. అవ కట్టిపోలతో గెలుకుతుంది. గట్టిగా ఉంటుందా అవంగా. వర్షం పడింది కదా నైట్. నైట్ వర్షం పడింది కదా. దబ్బటానా మళ్ళా దబ్బటానా ఎట్లా అట్లా చిన్నగా అయిపోతుంది. ఎంచేపు ఒక గంట అట్లా దబ్బటాను కదా రాత్రి మెత్తకపోయింది. అది కాక ముందంతా బాగా ఆరిపోయినదే భూమి. ఒకటేసారి దబ్బటాను పడాలిగా ఇంకా మెత్తకపోయింది అంతా. ఈ కొదకు పెట్టేస్తే ఇత్తనాలు మళ్ళీ నాటినాక కలిసినా పెట్టుకోవచ్చు. ఎంత ఆడ మొలిసినా మళ్ళీ లేటర్ వేసుకుంటే సరిపోతుంది. దానికి కూడా అట్లే చేసేది. విత్తనాలు పెట్టేస్తే మళ్ళీ మొలిసినాక కలిసినా మళ్ళీ పరుచుకోవచ్చు లేటర్. గట్టిగా ఉంది కదా బాగా. ఈరోజు దొరకండి సరిపోబోదులేమో. మొన్నే దొరకండి. మన దాంతో రెడీ చేసుకోండి. యారు పెట్టేస్తుంది విత్తనాలు. దానివల్ల కాకుండా మళ్ళీ ఇట్లా వానలు ఇట్లా బాగా వచ్చి లెక్కేమో. బక్కకాడే పెడతాను. ఇది ఏళ్ళు బాగా బలంగా ఉండేవా? అవును అట్లా ఎట్లా మీరు చేసినారు ఒక కాలంలో. మేము చేయాలి కదా ఇప్పుడు. చేస్తా ఉంటే అవుతా ఉంటుంది. మీకంటే ఓపిక ఎక్కువ. అందుకే పైపక్క అట్లా పొడితే తీసుకుంటా. వంగం జంపు తీసుకుంటా. ఊరికి అట్లా పొక్కు పడితే చాలు. అట్లా ఎట్ట తెలుస్తుంది మాకు వాన పడేది లేనిది. నేను చూడు అది మాడం ఏడన్నా ఉండేదవా. ఏడో తలక మీద ఉంటుండే. నా అక్క ఒక నిమిషం అట్లా పడింది, స్టార్ట్ చేసింది. ఇంకా కమ్ముకుంటే మొత్తం అంత వానంతా ఎట్లా కమ్ముకుండేది. వడగంలో బండ్లో వస్తున్నాం. వడగంలో తప్ప పడుతున్నాయి. ఎందుకు కరిగిపోవు? పైన పెడితే గవక్కన వచ్చేస్తాయి. పాడతామో పట్టుకొస్తా వచ్చేస్తా.
వీళ్ళు కూడా మీతో పాటు వచ్చేస్తారు, మొనాలు కదులుతాయి బాగా. అంతే. దాంట్లో పెట్టుకుని అట్లా బూడ్చేవా, ఇడిచి పెట్టుకోకుండా ఇత్తనాన్ని ఏలట్లా నొప్పికోకుండా లావులో పెట్టుకుని పని జరుగుతుంది గౌగవా. మళ్ళీ ఎండ కాదబ్బా ఈరోజు, అది కాక నిన్న వాన పడిందా ఉమ్మరిస్తుంది ఈరోజు మొత్తం అంతా. అదే ఉమ్మరిస్తుంది మొత్తం అంతా వాన ఈరోజు. టమాటానా బయలు లాటరీ ఎంత టమాటా పట్టినాలు ఏంటి కదా, బొక్కలు లాలు వదలాడా పాతనయ్యా. ఇత్తనాలు పెట్టేటప్పుడు అంత అట్లా పొడుచుకోండి ఏంటండి అది, లావులు బాగోకుండా మళ్ళా. సరేనా, ముద్దుకొని తీసుకోవాలా. ఇట్లా 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 చక్కకుండా అయితేమా ఏమైందంటే బక్క బూడిపోతుంది తిరమానంగా. ఊరకు మీరు ఏలు పెట్టుకుని ఏలు నొప్పికోకుండా బాగా సింపుల్గా గుచ్చుకోవచ్చుని. అప్ప పెట్టినా ఫస్ట్ ఇస్తాను, పెట్టినావా?